నవభావం నవభావంలో ఇప్పుడు మనం ఆ రెండో ఎపిసోడ్లోకి వెళ్తున్నాం. ఇక్కడ యాక్చువల్లీ అందరూ కూడా ఒక చిన్న అంశాన్ని బాగా గమనించుకోండి. భాగ్యభావం బాగుంటేనే మిగతా భావాల యొక్క యాక్టివేషన్ ఉంటుంది. భాగ్యభావం బాగుండినప్పుడు మిగతా భావాలు ఎంత బాగున్నప్పటికీ కూడా మనం ఏమి చేయలేని పరిస్థితి అనేది గతంలో మనం తెలుసుకున్నాం. అది మీరందరూ కూడా ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఏ స్థానాన్ని శోధన చేసినప్పటికీ కూడా భాగ్యస్థానంతో ముడిపడి అనుకూలం ఉందా లేదా అని. కొంతమందికి మంచి ఇళ్ళు వాకిళ్ళు ఉంటాయి, కానీ వాళ్ళు సరిగ్గా దాన్ని ఎంజాయ్ చేయరు. కొంతమందికి డబ్బు అంతా ఉంటుంది, దాన్ని సరిగ్గా ఎంజాయ్ చేయరు. కొంతమందికి వాహనాలు ఉంటాయి, కానీ నడుచుకుంటూనే వెళ్తారు, వాహనాలు వాడరు. అంటే వాహనంతో కలిపి వాహనాన్ని అనుభవించే భాగ్యభావం కూడా ఉంటేనే వాహన భాగ్యాన్ని వీడు పొందే అవకాశం వస్తుంది, లేత లేదు అనేటువంటి అంశాన్ని మనం చూసుకుంటూ వెళ్ళాలి. ఇలాగా ప్రతి అంశాన్ని గమనించుకుంటూ వెళ్ళాలి. ఒకేసారి ఒకడు ఏం చేస్తాడు, చతుర్థ భావంతో ముడిపడే ఇల్లు కట్టుకుంటాడు, అంటే గృహయోగం పట్టింది, కానీ అదే సమయంలో తల్లి పోతుంది. అంటే ఇక్కడ మరి మాతృస్థానం గృహస్థానం 4వ స్థానం అయినప్పటికీ కూడా మాతృకారకుడు గృహకారకుడిని ఇద్దరిని కూడా బ్యాలెన్స్ చేస్తే భాగ్యభావంతో ముడిపడినటువంటి గృహకారకుడు బాగున్నాడు, భాగ్యస్థానంతో అనుబంధం లేనటువంటి మాతృకారకుడు దెబ్బతిన్నాడు. అక్కడ ఇట్లాంటి ఫలితాలు వచ్చినాయనే దానికి మీ బుద్ధి కుశలత బాగా పనిచేయాలి. అయితే ఆ భావంతో ముడిపడిన ఏవైతే ఉన్నాయి కారకత్వాలు, ఆ కారకత్వాలకు సంబంధించిన కారకులు ఎవరు, ఈ రెండింటిని కూడా ప్రతి భావ శోధనలోనూ ప్రతి దశలో అంతర్దశలో చేయాలి. చేస్తేనే అంత చక్కటి ఎవయాన్ని ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేసుకుంటూ ఎందుకో మీ అమ్మగారికి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది కానీ ముందు చెప్పగలుగుతాడు. లేకపోతే ఆ ఇల్లు కట్టుకున్నావు అమ్మగారు చచ్చిపోయారా, చంద్రుడు బలంగా లేడయ్యా అని ఆ తర్వాత చెప్తావు. తర్వాత చెప్పాడైతే నువ్వు జ్యోతిష్కుడు, నువ్వు ఎందుకు విలువ, వాడు తెలుసు వాళ్ళ అమ్మ పోయిందని వాడు తెలుసు, నువ్వు ప్రత్యేకంగా చెప్పక్కల. దానికి ఒక గ్రహం కారణం, ఏం చేస్తావు చచ్చిపోయిన తర్వాత, నువ్వు చెప్పేం చేస్తావు నాకు తిరిగి అడుగుతాను. కాబట్టి జ్యోతిషవేత్త ఫలితాలు ముందే నిర్ధారించి చెప్పాలి. ఏమయ్యా నువ్వు ఇల్లు కట్టుకుంటావు బాగుంది, ఇక్కడ గృహకారకుడు అయినటువంటి కుజుడు బాగున్నాడు, గృహస్థానం బాగుంది, దానికి సంబంధించిన భాగ్యస్థానం సంబంధం కూడా బాగుంది, కానీ వాహనకారకుడైన శుక్రుడు ఈ అంతర్దశలో నీకు ఈ దశలో దశానదుడితోనో అంతర్దశానదుడితోనో సంబంధం కలిగి మరి ఆయన షష్టాష్ట వ్యయాలతో ముడిపడి కొంచెం ఇబ్బందికరంగా కనబడుతున్నాడు. ఏదైనా ఇల్లు కట్టాక నీకు ఏమైనా బండి మీద వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుందో జాగ్రత్తగా చూసుకో అని ముందు చెప్పావు అనుకో, శాస్త్రం గౌరవం పెరుగుతుంది, సిద్ధాంతిగా నీకు గౌరవం పెరుగుతుంది. కాదు, ఇల్లు కట్టాడు, ఇల్లు కట్టేసి గృహప్రవేశం చేశాడు, గృహప్రవేశం చాలా అద్భుతమైన ముహూర్తం పెట్టారు సిద్ధాంతి గారు, గృహప్రవేశం చేశాడు, వాహన ప్రమాదం జరిగింది. ఇంకా ఆ తర్వాత మన వాళ్ళు తిరుగుతారు, ఇంకా ఆ దెబ్బతిన్నవాడి కుటుంబంలో వాళ్ళు ఇల్లు కట్టుకుని వెంటనే బండి మీద పడ్డాడండి, కాలు విరిగింది అని చెప్తారు. ముహూర్తం శోధన చేసి సిద్ధాంతులు డబ్బులు అవుతారు. ఇల్లు చూడడానికి వచ్చి సిద్ధాంతులు అక్కడ తేడా ఉంది, ఇక్కడ తేడా ఉంది, ఈ రాయి మీద మూత సరిగా లేదు, ఈ డ్రైనేజ్ మీద మూతకి పట్టు మీద రివిట్లేవని ప్రతిదానికి శాస్త్రం చెప్పేసి వాళ్ళు లాగేస్తారు. వీళ్ళు భయంతో సిద్ధాంతం దగ్గరికి వెళ్తారు, జ్యోతిషం జాతకం చూపించుకుంటారు, వాళ్ళు లాగేస్తాడు. ఇలాగా ఈ హాస్పిటల్ ఖర్చు కంటే సిద్ధాంతులు ఖర్చు, వాస్తు ముహూర్త ప్రశ్న జ్యోతిష సంబంధమైన సిద్ధాంతం. దెబ్బ తగిలాక ఇంకేముందయ్యా, తగిలేసింది, ఇంకా ఎందుకు తగిలింది ఏమిటి, తగిలేసింది కాబట్టి ఇప్పుడు ఇంకా ఏమైనా ఉన్నాయా అనే భయంతో వీళ్ళు ఆతృతతో వెళ్తారు. ఆ సిద్ధాంతులు కూడా కదలేరు నాయన అని చెప్పి పంపించరు, ఎవరి ట్యాక్సులు వాళ్ళు వేసి పంపిస్తున్నారు. అయితే మనందరం కూడా ఇక్కడ ఒక జ్యోతిషవేత్తలుగా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, భాగ్యస్థానంతో ముడిపడి ఈ అంతర్దశలకి ఏ కారకత్వాలు బాగున్నాయి, ఏ కారకత్వాలు బాగాలేవు, ఏ కారకులకి షష్టాష్ట రిప్పాలతో సంబంధం ఉంది, ఇప్పుడు ఈ అంతర్దశాలతో సంబంధం ఉంది అని కనుక చూడగలిగితే పెళ్ళి అవుతుంది, ఏదైనా ప్రమాదం వచ్చే అవకాశం ఉంది, ఇల్లు కట్టుకుంటావు రుణాలు పాలయ్యే అవకాశం ఉంది, ఇలాంటివన్నీ కూడా మనం ఎస్టిమేట్ చేసి చెప్పడానికి అవకాశం వస్తుంది. ఎవరు చేయట్లా ఇప్పుడు ఈ మధ్యకాలంలో, ఎవరి దగ్గర అంతా బాగానే ఉందయ్యా అని చెప్పించే ఎక్కువ వాళ్ళు ఉన్నారు. నేను 20 ఏళ్ళ నుంచి ఒక పెద్ద పేరున్న సిద్ధాంతి గారి దగ్గర చాలామంది తండోపతండాలు వెళ్తున్నారు, ఎందుకు అని చెప్పి చూస్తే ఆయన ఏం చెప్పట్లా. అక్కడ చిన్న పదం రాస్తున్నాడు, అది కట్టుకోండి ఇది పెట్టుకోండి అని రాస్తున్నాడు, ఇంతే చెప్తే ఆయన జ్యోతిషం చెప్పట్లా. ఇవి ఎందుకు, ఇంక మీ దగ్గరికి వచ్చే ప్రయోజనం ఏమిటి? మనం ఇక్కడ శోధన చేస్తున్నందు కారణంగా మనం ప్రతి భావాన్ని కూడా బాగా స్టడీ చేసి
దానికి సంబంధించినటువంటి కారకత్వాలు ఏమిటి, ఆ భావానికి సంబంధించిన కారకత్వాలు, ఈ దశలో ఈ అంతర్దశలో వీళ్ళిద్దరికి వచ్చిన ఆధిపత్యాలు ఏంటి, వీళ్ళ కారకత్వాలు ఏంటి, ఆ కారకత్వాలతో పాటు ఈ భావంతో ముడిపడిన కారకత్వాలు ఏంటి, ఈ భావానికి సంబంధించినటువంటి కారకత్వాల్లో దీనికి వివిధమైనటువంటి కారకులు ఎవరు, వీళ్ళందరినీ కూడా చూసుకుంటూ ముందుకెళ్ళాలి. భాగ్యస్థే దశవర్గజోచ్ఛ భవన స్వాంశస్థితే పంచకే భాగ్యం శ్రీ విపులం సమేతి నృపతిస్వ సత్వాయమియుక్తే క్షితే చత్వారో బలిశాలినో నమమ. ఇక్కడ చత్వారో బలిశాలినో ఈ ఒక్క వాక్యం మీద చాలా మాట చెప్పబడింది, ఇది మనం చెప్పుకోవాలి తర్వాత దాంట్లో వివరణలో. నవముగా భాగ్యం రేచ్ఛందితే తుంగస్వాంశగతా స్వదేశ విభవం త్వన్యత్ర చాన్యంశగా. దశవర్గ విధానాలతో చూడమని చెప్పేసి ఈయన దీని మీద ఒక పాయింట్ ఇచ్చుకుంటూ వచ్చాడు. దశవర్గ విధానాలతో చేయండియా ఈ శోధనంతా అనేటువంటి మాటని ప్రస్తావన చేసుకొచ్చాడు. అయితే మీకు మొదట చెప్తున్నాను, నేను ఏం చేసినా కానీ వేరే సంబంధమైనటువంటి వ్యాఖ్యానాలు చూడండి, నేను మాట్లాడనండి, నాకు కొంచెం వేరే వ్యాఖ్యానాల మీద బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది అని చెప్పేసి. సరే, దాన్నే మీరేం మీ బాధలు మీరు పడినాయా, మాకు చెప్పాల్సిన మాట మీరు చెప్పండి అని చెప్పేసి మీరు కూడా అడగచ్చు. నేను మీకు కావాల్సిన ఫైనల్ కాబట్టి ఇక్కడ ఉచ్చమిత్ర స్వక్షేత్రాంశాలు పొందిన 5 గ్రహాలు భాగ్యం నందుండి భాగ్యాధిపతి యొక్క దృగ్యోగాది సంబంధములు గలవారై ఉండునని అత్యధికమైనటువంటి భాగ్యం కలిగి గంభీరాకృతి గలవాడగును. భాగ్యం శ్రీ విపులం సమేత నృపతి సత్వాయమిత్యుక్తేక్షితే. బాగుంది. 5 గ్రహాలు ఉచ్చ మిత్ర స్వక్షేత్ర అంశాలని పొంది, ఇక అంశాలు అనే మాట ఎందుకంటే ఆ పైన మూలంలో కూడా భాగ్యస్థే దశవర్గజ శ్లోకంలో మూలంలో చెప్పాడు. ఇక్కడ షడ్వర్గులు, షోడశ వర్గులు, దశవర్గులు ఇక్కడ ఉన్నాయి. రాశి, హోర, ద్రేకాణ, సప్తాంశ, నవాంశ, ద్వాదశాంశ, త్రింశాంశాలని సప్తవర్గులు. ఇందులో రాశిని పక్కన పెడితే షడ్వర్గులు, హోర, ద్రేకాణ, సప్తాంశ, ద్వాదశాంశ, త్రింశాంశ అక్కడ నవాంశాలతో కలుపుకున్నాయి. ఆ షడ్వర్గుల మీద ఉత్తరకాలమతం గ్రంథం అంతా కూడా చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. ఈయన ఇక్కడ దశవర్గులు చెప్పాడు పారిజాతంలో. అసలు యాక్చువల్గా షోడశ వర్గులు ఉన్నాయి మనకి. హోరారత్నం కానీ, ఆ తర్వాత మానసాగరం అనే గ్రంథం కానీ, ఇలాంటి కొన్ని గ్రంథాల్లో షోడశ వర్గులు చెప్పాడు. షష్యాంశ, ఖవేదాంశ, అక్షవేదాంశ అవన్నీ కూడా. వీటన్నిటికీ కూడా సంబంధించి ఎట్లా చూసుకోవాలనే విషయం మీద కూడా మనకి ఫలితాంశాలు చెప్పుకుంటూ వచ్చాడు. సరే, బాగుంది. ఇక్కడ ఈయన చాలా చక్కగా సూక్ష్మంగా ఏం చెప్పాడంటే, అందరూ అడుగుతూ ఉంటారు, ఎందుకండి మనకి ఈ వర్గులు చక్రాలు ఎందుకండి ఇవన్నీ వేయాలా అని చెప్పేవాళ్ళు ఉన్నారు. గ్రహానికి ఈ పారిజాతం ద్వారా రిజల్ట్ మనం చెప్పాలి అంటే కనుక భూప్రాంశ, ఉత్తమాంశ, పారిజాతాంశ అనే పేర్లతో మొట్టమొదటి చెప్పాడు. కాబట్టి దశ వర్గులు వేయందే వాటి వివరం చెప్పలేవు, ఇది ఖచ్చితం. కాబట్టి ఆ దశవర్గులు వేసి చక్రాన్ని చెప్పడానికే వెళ్ళాలి. అందులో భాగంగా భాగ్యస్థే అన్నాడు. సప్తమి విభక్తి భాగ్యస్థే. వాళ్ళు దశవర్గంలో కనుక ఉచ్చ భవన స్వాంశ అంశస్థితే అని కూడా చెప్పాడు మళ్ళీ. కాబట్టి ఇక్కడ దశవర్గుల్లో ఆ అంశల్లో ఉచ్చ మిత్ర స్వక్షేత్రాలు పొందినటువంటి 5 గ్రహాలు కనుక ఏవైనా సరే ఈ దశవర్గుల్లో ఎక్కడైనా సరే 5 వర్గుల్లో ఉండవు అనమాట. ఒకచోట ఉండడం కుదరదుగా. 5 గ్రహాలు ఒకచోట భాగ్యంలో ఎట్లా ఉంటాయి? అందులో వాటికి అదే ఉచ్చవడం, అదే మళ్ళీ స్వక్షేత్రం అవ్వడం, లేకపోతే ఇంకో గ్రహానికి స్వక్షేత్రం, ఒక గ్రహానికి ఉచ్చక్షేత్రం ఇట్లా అవ్వడం అనేది జరిగే పని కాదు. కాబట్టి ఈయన తెలివిగా ఏం చేశాడంటే, ఒరేయ్ నాయన భాగ్యస్థానంలో ఈ దశవర్గుల్లో చూడు, దశవర్గుల్లో భాగ్యంలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి టిక్ చేయి. ఆ గ్రహాలకి అక్కడ అంటే ఆ గ్రహాలు ఉండడమే కాదు, భాగ్యంలో ఉండడం కాదు, భాగ్యంలో ఉంటూ అది స్వక్షేత్రం అంటే గ్రహబలం, స్థానబలం బాగుంది. ఉచ్చలో ఉందంటే స్థానబలం బాగుంది. అది మిత్రక్షేత్రం అయితే కనుక స్థానబలం బాగుంది. అలాగా పంచకే 5 గ్రహాలు కనుక ఈ దశవర్గుల్లో భాగ్యస్థానంలో చాలా విశేషమైన బలాలు కనుక కలిగి ఉంది అంటే కనుక భాగ్యం శ్రీ విపులం సమేతి నృపతి సత్వామియుక్తే క్షితే అన్నాడు.
ఆ భాగ్యాధిపతి యొక్క దృగ్యోగాది సంబంధాలు కనుక కలిసి కనుక ఉంటే ఇంకా అత్యధికమైనటువంటి భాగ్యం కలిగి గంభీరాకృతి కలిగిన వాడు అవుతాడయ్యా అని చెప్పి వచ్చాడు. కాబట్టి ఇక్కడ దశవర్గుల యొక్క శోధన చేయకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదు. అందుకోసమే దాని మీద ఈ పారిజాతంలో వేరే గ్రంథంలో ఉన్నటువంటి వ్యాఖ్యానం చేస్తే ఇది పంచగ్రह अपने उच्च राशि में स्वगृह में सुनांश में वैशेषिकांश में भाग्य स्थान में हो तथा उन पर नवमेश की दृष्टि या योग हो तो जातक निवृत्ति होता है. ఇక్కడ జాతకంలో రాశిచక్రంలో యోగాలు కనబడట్లా, కానీ వీడు రాజు అవుతాడు. రాజా और बहुत भाग्यवान होता है, महती उसकी लक्ष्मी होती है. ఎట్లాగయ్యా ఇది ఎట్లా సాధ్యం అనేటువంటిది అనుమానం వస్తుంది. రాజశేఖరం చూసినప్పుడు ఏమండి ఏం జాతకంలో ఒక్క రాజయోగం లేదు, కానీ వాడు ఎమ్మెల్యే అయిపోయాడు అంటాడు. నిజంగానే నువ్వు రాజశేఖరం ఒకటి చూస్తూ కూర్చుంటే ఎమ్మెల్యే అయిపోయినట్లు చెప్తగలుగుతావు? అర్థమైందా? ఇప్పటికైనా అర్థమైందా? ఏదైనా సరే ఈ భాగ్యస్థానంతో ముడిపడినటువంటి దశవర్గుల్లో ఉన్నటువంటి వాటిల్లో ఎక్కడైనా సరే ఈ 5 గ్రహాలు మరి ఉచ్చ స్వక్షేత్ర మిత్రక్షేత్ర సంబంధమైనటువంటి స్థానాల్లో ఈ దశవర్గుల్లో కనుక ఉంటే అవన్నీ కూడా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రస్తావన చేసుకొచ్చాడు. ఆ ప్రస్తావన చేసుకొచ్చిన సందర్భంలో భాగంగా వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే చాలా చక్కగా నృపతి వాడు భూమికి రాజు అవుతాడు. ఇవాళ రాజులు లేరు కాబట్టి ఆ కార్పొరేటరు ఆ స్థాయిని బట్టి ఓ ఎమ్మెల్యేనో ఎంపీనో మినిస్టరో అయ్యే అవకాశాలని ఇక్కడ చూడాలి. రాశిచక్రంలో ఒకసారి కనబడదండి. రాశిచక్రంలో కనబడేటువంటి యోగాన్ని ఇక్కడ రాజయోగంగా మరి చెప్పుకుంటూ వచ్చాడు. ఇది ఈ రాజయోగాల యొక్క 300 రాజయోగాసులు మనకు కనబడవు. ఇక్కడ 5 గ్రహాలను మీరు మొత్తం తీసుకుంటూ రావాలి. అందులో 5 గ్రహాలు కూడా ఉండి భాగ్యాధిపతి చేత సంబంధం దృగ్యోగాది సంబంధాలు కలిగి ఉండాలి, ఉంటేనే అవుతుంది అని చెప్పుకుని వచ్చాడు. సరే, ఒకవేళ 5 గ్రహాలు కదయ్యా, చత్వారో బలిశాలినో నవగా భాగ్యం రేచ్ఛిందితే 4 గ్రహాలు బలవంతులైనప్పుడు దానికి సమానంగా దగ్గర ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే రాజులు ఎవరు, కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరు, కానీ ఎమ్మెల్యే గారు చేసే పనులు చేయిస్తానయా అని చెప్పి వచ్చి ఎమ్మెల్యే గారితో మాట్లాడి చేయించేస్తాడు ఆయనకున్న సహవాసం మీద. అటువంటి యోగాలు ఇక్కడ వస్తూ ఉంటాయని చెప్పుకుని వచ్చాడు. यदि 4 ग्रह बलि भाग्य भाव में हो तो भाग्य देते हैं और जातक बहुत सी సంపత్తిగా మాలిక్ హోతా హై. అంటే ఇక్కడ 5 గ్రహాల మీద రాజయోగం బట్టి వాడు ఖచ్చితంగా రాజు అయ్యే అవకాశం ఉందిరా బాయ్ అని చెప్పినప్పటికీ కూడా ఒకవేళ 5 గ్రహాలు లేకపోయినా 4 గ్రహాలు కనుక ఉంటే అక్కడ వీడికి దాని సంబంధమైనటువంటి రాజయోగం పడుతోంది. వాడు చక్కగా తుంగస్వాంశగతా స్వదేశ విభవంత్వన్యత్ర చాన్యంశగా. ఆ 4 గ్రహాలు బలవంతులైన సత్సంఫలితాన్ని ఇస్తారన్నారు. ఆ 4లో 20 ఉచ్చ స్వాంశులు పొందిన వారై భాగ్యమంది ఉంటే కనుక ఆ స్వదేశాల్లోనే ఉంటూ అంత ఐశ్వర్యాన్ని పొందే అవకాశం వస్తుంది. ఇతర రాష్ట్రాలు కనుక ఉంటే ప్రదేశంలో ఐశ్వర్యాన్ని పొందే అవకాశం ఉంది. కొంతమంది ఏం చేస్తారని ఏమైనా వ్యాపారం చేయాలి, నేను ఈ వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదించే అవకాశం ఉందా నాకు, ఉంటే నేను ఈ స్వదేశంలోనే ఉన్నా లేకపోతే విదేశాలు వెళ్ళి సంపాదించినా అని అడుగుతారు. అడిగినప్పుడు కొంత కన్ఫ్యూజన్ స్టేట్ వస్తుంది. కన్ఫ్యూజన్ స్టేట్ వస్తే ఆ భాగ్యస్థానంతో ముడిపడి అందులో 4 గ్రహాలు చెప్పాడు కదా, ఆ దశ వర్గుల్లో స్వచ్ఛ మిత్ర స్వాంశాల్లో అందులో 2 గ్రహాలు అట్లా ఉంటే 2 గ్రహాలు సాధారణంగా ఉంటే స్వదేశంలో, లేకపోతే 4 గ్రహాలు స్వదేశం ఉంటే కనుక ప్రదేశంలో, ఇట్లాగా దాని విశ్లేషణ చెప్పుకుని వచ్చాడు. కాబట్టి ఇక్కడ మొత్తానికి కూడా ఈ షోడశ వర్గుల్లో ఉన్నటువంటి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేటువంటి పరిశోధన చేసుకుంటూ నువ్వు జాతకం చెప్పాలి అంటే కనుక నిజంగా ఒక్కొక్క జాతకానికి ఎంతసేపు నువ్వు దృష్టి కేంద్రీకరణ చేస్తే అవుతుంది. ఒక్కసారి ఆలోచించండి. పరాశ్రమతంలో విశేషాలు లేవా? ప్రతివాడు పరాశ్రమతంలో చెప్పలేమండి, కేపీలోకి వెళ్ళాలి, ఇంకా అక్కడ సూక్ష్మ ఎక్కడ చెప్తావు, ఇక్కడ చెప్పనివాడు అక్కడ ఎందుకు చెప్తావు? కేపీ వచ్చేంత వరకు జ్యోతిషశాస్త్రాన్ని కాపాడుకుంటూ జ్యోతిషశాస్త్రంతో చాలా గొప్ప గొప్ప ఫలితాంశాలు చెప్పుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చి మనకు అప్పచెప్పినటువంటి మహర్షులందరూ కూడా వాళ్ళు వాళ్ళేం సాధన చేయలేదా, వాళ్ళేం శోధన చేయలేదా, చేయకుండానే నీకు అప్పచెప్పారా? దాన్ని నువ్వు సాధిస్తున్నావా? ఎక్కడ సాధిస్తున్నావయ్యా? లేదు. అది గమనించుకోవాలి మీరందరూ కూడా. కాబట్టి మనం చేస్తున్న పొరపాటుకి పరాశ్రమతంలో చెప్పలేమనేటువంటి మాటని ఆపాదించడం అనేది మన తప్పు అవుతుంది. పరాశ్రమతంలో చాలా విశేషాలు ఉన్నాయి, కానీ ఇంత లెందీ ప్రాసెస్లో స్టడీ చేయడం అనేది కొంచెం కష్టమైన పనిగా అనిపిస్తూ ఉంటుందన్న విషయం మాత్రం ఖచ్చితం. దాన్ని సాధన చేయాలంటే మీరందరూ కూడా ప్రత్యేకంగా దృష్టిని కేంద్రీకరించాలనే విషయాన్ని గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ స్వస్తి.